హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. రోండా బర్న్ శక్తి బుక్ నుండి ఆరోగ్య రహస్యాలు. ప్రేమలో నుంచే సౌందర్యం జనిస్తుంది. మీలో ప్రేమ వికసించిన కొద్దీ సౌందర్యం కూడా వికసిస్తుంది. ఎందుకంటే ప్రేమే ఆత్మకు సౌందర్యం. అందమంతా ప్రేమ శక్తి నుంచి జనించినది. ప్రేమ ద్వారా అమితమైన సౌందర్యం లభిస్తుంది. కానీ చాలామంది తమ భౌతిక రూపాన్ని ప్రశంసించుకోవడం కన్నా విమర్శించుకుంటారు, లోపాలెన్నుతారు. మీలోని లోపాలనే చూసుకుంటూ విచారంగా ఉండటం వలన మీకు అందం ఏమాత్రం చేకూరదు. అందువలన మరిన్ని లోపాలు మరింత విచారమే దక్కుతాయి. సౌందర్య వ్యాపారం బహు విస్తృతమైనది. అయినా అమితమైన సౌందర్యం ప్రతి క్షణము మీపై ప్రసరిస్తున్నది. దాన్ని అందుకోవాలంటే మీరు దాన్ని ప్రేమించాలి. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత అందంగా ఉంటారు. మీ మొహంలో గీతలు మాయమవుతాయి. చర్మం దగ్గర పడి మెరవటం మొదలు పెడుతుంది. జుత్తు చిక్కబడి బలపడుతుంది. కళ్ళు మెరుస్తాయి. వాటి రంగు చక్కనవుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అందరినీ ఆకర్షించడానికి కారణం ప్రేమే అని తెలుసుకుంటారు. మీరెంత వృద్ధులని భావిస్తే అంత వృద్ధులు. ప్రాచీన గ్రంథాలు మనుషులు ఒకప్పుడు 100 సంవత్సరాలు జీవించేవారని చెబుతాయి. కొంతమంది 800 ఏళ్ళు, కొంతమంది 500, కొంతమంది 600 ఏళ్ళు బ్రతకటం సామాన్యంగా ఉండేదట. అయితే ఏం జరిగింది? మనుషుల నమ్మకాలే వారి జీవన ప్రమాణాన్ని మార్చేశాయి. తరాలు గడిచిన కొద్దీ ఆయు ప్రమాణం తగ్గింది. ఈ తగ్గిపోయిన జీవన ప్రమాణాన్ని మనం వారసత్వంగా అందుకుంటున్నాం. మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఎంతకాలం జీవిస్తామన్నది మన మనస్సుల్లోకి ఇంకిపోతుంది. అక్కడి నుంచి మనం ఎంతకాలం జీవిస్తామని నమ్ముతామో అంతకాలానికే మన శరీరాన్ని ట్యూన్ చేస్తాము. మనం ప్రోగ్రామ్ చేసినట్లే మన శరీరం నడుచుకుంటుంది. జీవశాస్త్రంలో మనిషికి మరణం తథ్యం అనేది ఎక్కడా నిరూపించబడలేదు. దీనివల్ల నాకేమనిపిస్తుందంటే మరణం అనివార్యం కాదని, మరణం ఎందుకు సంభవిస్తుందో జీవశాస్త్రజ్ఞులు కనుక్కునే వరకే ఈ విషయాన్ని నమ్మగలం. మీకు చేతనైతే మీరెంతకాలం బ్రతుకుతారనే దాని మీద ఒక గరిష్ట పరిమితి విధించుకోండి. మనిషి ఆయు ప్రమాణాన్ని మార్చడానికి ఒక మనిషి అప్పటికి ఉన్న ప్రమాణాన్ని అధిగమిస్తే చాలు, అంతా మారిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు ఆ మనిషిని అనుసరిస్తారు. ఒకరు ప్రస్తుత ఆయు ప్రమాణాన్ని మించి జీవిస్తే చాలామంది ఆ విషయాన్ని నమ్ముతారు, జీవించే ప్రయత్నం చేస్తారు. వృద్ధాప్యము, క్షీణత అనివార్యమని మీరు నమ్మితే అవే సంభవిస్తాయి. మీ శరీర అవయవాలు, మీ శరీర కణాలు కూడా దాన్నే నమ్ముతాయి. అందుకనే వయస్సును మర్చిపోండి. అంతకన్నా చిన్నగా ఉన్నట్లు భావించండి. వృద్ధులైనట్లు భావించడం అనేది మీరు మీ శరీరానికి చేసి పెట్టిన నియంత్రణ. ఇప్పుడు ఆ నియంత్రణ మారుస్తూ మీరు మీ శరీరానికి ఆజ్ఞ ఇవ్వచ్చు, మీ నమ్మకాలను మార్చుకోవడం ద్వారా. మరి మీ నమ్మకాలను ఒక్కసారిగా ఎలా మార్చుకుంటారు అంటే ప్రేమతోనే. ప్రతికూలమైన నమ్మకాలు అంటే వృద్ధాప్యం, జబ్బులు వంటి వాటిపై మీరు విధించుకున్న పరిమితులు మార్చుకోవడం ద్వారా. మీరు ప్రేమను ప్రసారం చేస్తే, ఆనందంగా ఉంటే ప్రేమ మీలోని ప్రతికూలతలన్నింటినీ కరిగించేస్తుంది. అందరి పట్ల పొంగి పొరలే ప్రేమే జీవామృతం. అదే ఆయువు పెంచే అమృత ధార. అది లేకపోవడం వల్లనే వృద్ధాప్య భావన కలుగుతుంది. థ్యాంక్ యూ.